భారతీయ సంస్కృతిలో దానగుణానికి ఉత్తమ స్థానం ఉందని కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు గౌరీ అన్నారు. కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షురాలు గౌరీ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో దానగుణానికి ఉత్తమ స్థానం ఉందని అన్నారు. మనసును సుఖశాంతులతో నింపుకోవడానికి సేవను మించిన సాధన ఏదే లేదని అన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, వారి అవసరాలు తీర్చడం కనీస మానవ ధర్మం అని అన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ మాట్లాడుతూ సమాజానికి ఏదైనా సేవ చేయాలనే సంకల్పంతో కోరమండల్ మహిళా సంఘం సభ్యులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో సంఘ కార్యదర్శి మల్లీశ్వరి, కోశాధికారి శ్రీదేవి, సభ్యురాలు మాధవి, మాజీ సర్పంచ్ అడవాల రతన్ ప్రసాద్, నిమ్మకల వెంకటేశ్వరరావు, ప్రసాద్ నాయుడు, రాలింగ బాపరాజు, చింతపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కోరమండల్ కంపెనీ చాలా సంవత్సరాల నుంచి ఇలా కార్యక్రమం చేసుకునే ఉంటుంది. మేము కూడా దానిలో భాగంగా ఉండడం చాలా ఆనందంగా ఉంది. మీ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబం బాగుంటుంది, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇలాంటి కార్యక్రమాలు మా ఫ్యూచర్లో కూడా చేయడానికి మేము సహాయం చేయడానికి మేము ఉంటాము. ఈ ప్రతి ఒక్కరికి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన ఈ అడవాల ట్రస్ట్ సత్యప్రసాద్ సార్ అండ్ టీమ్ మెంబర్స్ అందరికీ ఈ ప్రోగ్రాంలో ఉండే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆఫీస్లో వాళ్ళకి కావాల్సిన హస్బెండ్ చక్కదిద్దుకోవాలి, అది కాక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అందువల్ల ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఇంతమంది లేడీస్ అందరూ, గౌరీ మేడం గారు ప్రెసిడెంట్గా ఉన్నారు, మల్లేశ్వరి గారు సెక్రటరీ, తర్వాత మిగతా సభ్యులందరూ ప్రతి నెల వచ్చి ఇక్కడ ఇస్తున్నారు. అది మాకు చాలా ఆనందం. వీరిని ఆదర్శంగా తీసుకుని కాకినాడలో అనేక ఇండస్ట్రీస్ ఉన్నాయి, వారు కూడా ఇలాంటి యూనియన్స్ ఫామ్ చేసి లబ్ధిదారులకు లేని వాళ్ళకి ఎంతో అంత ఇస్తే మనకు పోయేది ఉండదు. మనం ఏంటంటే ఇలాంటివి కూడా చేయాలి. ఈ సందర్భంగా మనం కోరమండల్ మురుగప్ప గ్రూప్ని మనం అభినందిస్తున్నాం. వీళ్ళందరూ కలిసి ఇలాంటి సేవలు మరింతగా చేయాలని అడవాల ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక మంది లబ్ధిదారులు మనకు దొరుకుతుంటారు. వారు ఈ సేవా కార్యక్రమాలకు ముందుంటారు కాబట్టి ఇంకా కార్యక్రమాలు జరపాలని, వీళ్ళందరికీ కూడా యూనియన్ లేడీస్ అందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వాలి, భగవంతుడు ఆర్థిక స్థితి మెరుగుపరచుండాలని మనసా వాచ కరుణాపూర్వకం శుభం పోయారు.